బన్నీ గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న సందర్భంలో చిరంజీవి గారు వస్తారు అని అనేసి సడన్ గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అయితే మళ్ళీ ఎందుకని చిరంజీవి గారు ఆగిపోయి ఉంటారంటారు? దీనికి గల కారణం ఇప్పుడు ఏమైందంటారు? చిరంజీవి గారు అరెస్ట్ చేసేటప్పుడు రావటము, అరెస్ట్ అయినాక రావటము హర్షించదగిన విషయం ఏం కాదమ్మా. ఎప్పుడు ఆయన హర్షించే వాళ్ళమని అలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా ఇప్పుడు హర్షించను ఆయన వచ్చిన దానికి. ఇప్పుడు నేను కంటి తుడుపు ఆయన ఎప్పుడు వచ్చి ఉండాలి? 4వ తారీఖు ఇది జరిగింది. ఆ 4వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి రోజు ఈయన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అన్ని రకాల పిఎఫ్డి పార్టీలు, కొన్ని సెటిల్మెంట్ గ్యాంగులు, డ్రెస్ అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తారో చేయరా ఇలా మాట్లాడుతున్నారు కదా. అప్పుడు రావాలి 5వ తారీఖు నుంచి మొదట 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఒక స్టేట్మెంట్ చిరంజీవి గారు బయటకు వచ్చి ఏంటి ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏమిటిది, ఆయన తప్పేంటి, అది మేనేజ్మెంట్ పోలీసులు తప్పు, ఆర్టిస్టులు అన్నాక మేము రిలీజ్కి వెళ్తాం, ఆర్టిస్టులు అన్నాక థియేటర్కి వెళ్తాం, మా హక్కు అది. మేము థియేటర్కి వస్తే రక్షణ కల్పించాల్సింది మీరు ప్రభుత్వం ప్రభుత్వం రక్షణ కల్పించమని అడగడం జరిగింది. అసలు అడగక్కర్లా పోలీసులు మీ బాధ్యత ఏంటి? ఎక్కడన్నా గుమిగూడి ప్రజలు కొంచెం కోలాహలంగా ఉందంటే ఆటోమేటిక్గా మీరు వెళ్ళాలి. మీ పెట్రోలింగ్ వ్యాన్లు ఎందుకు ఇచ్చారు? స్టేషన్లో ఉండగా పెట్రోలింగ్ వ్యాన్లు ఎందుకు ఇచ్చారు? పెట్రోలింగ్ పోలీసులు ఎందుకు పెట్టారు? ఇందుకే ఎక్కడైనా ఏమన్నా జరుగుతుందో, ఏమన్నా గొడవలు జరుగుతుందో, ఎక్కడైనా జనాలకు గుమిగూడి ఏమైనా ధర్నాలు చేస్తున్నారా అవన్నీ చూసుకుంటానికే కదా మీ బాధ్యత. ఇక్కడ సంజయ్ థియేటర్లో సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది. అది ఎక్కడో ఊరవుతూ ఉంటే మేము దూరం చూడలేకపోయేవాళ్ళం. సెంట్రల్ సిటీలో అక్కడ జనాలు గుమిగూడి ఎంతుంటే మీరు పోలీసులు కళ్ళప్పకి చూస్తారా? వచ్చేసి ఏంటిది సత్తా చూస్తారా? సో పోలీసు వైఫల్యం వ్యవస్థ కనపడుతుంది. దాన్ని కవర్ చేసుకుంటాం కోసమని ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే ఆహా పోలీసులు ఎంత, ఈ ప్రభుత్వం ఎంత సిన్సియర్గా ఉంది, సెలబ్రిటీ అయినా చూడకుండా అరెస్ట్ చేసేసింది, చాలా సిన్సియర్గా ఉంది, ప్రభుత్వం ఒక గొప్ప పేరు తెచ్చుకుంటానికి ఆడి నాటకం తప్పితే ఇంకోటి. అండ్ ఇంకోటి వచ్చేసి మరి పోలీసులది తప్పిదమైనప్పుడు కళ్ళకి కనిపించినట్టు మనకు పూర్తిగా తెలుస్తుంది ఈ విషయం అంతా కూడా. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకని ఎవరు ఏమనట్లేదు అంటారు? అంటే ఇక్కడ బన్నీ గారిని నిందించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ దాంతో పాటుగా బన్నీ గారిని అరెస్ట్ చేయడానికి ముందుగా ఎటువంటి నోటీసులు లేకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇప్పుడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, అన్నిటికీ నోటీస్ ఇవ్వక్కర్లా. సో దీనికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అరెస్ట్ చేయాల్సిన బెడ్రూమ్ లోకి వెళ్ళి లాక్కొచ్చి బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం కూడా అనేది అది ప్రభుత్వం యొక్క వైపరీత్యం, ప్రభుత్వం యొక్క వైపరీత్య ధోరణి. ఎందుకంటే అంటే అతను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. అర్జున్ని అరెస్ట్ చేశారు అనగానే దేశమంతా వెళ్ళిపోద్ది. దేశమంతా వెళ్తే ఎవరో సీఎం అంటే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి ఈ పాపులారిటీ దక్కుద్ది. ఈ పాపులారిటీ కోసమని దేశమంతా తన పేరు తెలియాలి కనుక అందుకు తీసుకున్న దౌర్భాగ్యత ఇంకేమీ లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మరి ఆయన ఎలా తీసుకు వెళ్లారో లేదో వెంటనే చెంచల్ కూడా జైలుకి తరలించడము, మళ్ళీ వెంటనే మనకి 14 రోజులు రిమాండ్ లో ఉండబోతున్నారంటూ సాటర్డే, ఆ రోజు ఫ్రైడే కనుక ఇవాళ జైల్లో చేస్తే వీళ్ళు కోర్టుకి వెళ్ళడానికి సాటర్డే సండే కోర్టు లేదు, సరే మండేకి వెళ్తారు. ఇలాగే 2-3 రోజులు ఉంటాడు. మండే వెళ్ళాక వచ్చినా కూడా అది వాళ్ళ ప్రాంతం. అది కాకపోతే వీళ్ళు దాన్ని బ్రేక్ చేశారు. ఇమ్మీడియట్ గా సాయంకాలం లోపు కాకపోతే టైమింగ్ టెక్నికల్ గా జడ్జి గారు తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి గారు టేబుల్ నుంచి కిందకు దిగాలి. అక్కడే పైన ఉంటాయి. ఇంకా మిగతా ఆయన డ్యూటీ ఉంటుంది కదా 5 గంటల దాకా. ఈ కేసు జడ్జిమెంట్ ఇచ్చేసారు. వాళ్ళు అది రాసుకుని షార్ట్ హ్యాండ్ లో రాసుకుంటారు. ఇస్తున్నప్పుడు దాన్ని టైప్ చేసి రెడీ చేసి టేబుల్ మీద పెడతారు. అది ఎప్పుడు ఈ జడ్జి టేబుల్ నుంచి దిగినాక, అది ఎప్పుడు 5ంటికి దిగుతాడు ఆయన. సో 4ంటికి తీర్పు ఇచ్చాడు, 5ంటికి దిగుతాడు. దిగినాక ఆయన రూమ్కి వెళ్ళాలి, ఆయన సంతకం పెట్టాలి. అది టైప్ చేస్తే స్టాంప్ వేసి సంతకం పెడతారు. ఆ తర్వాత ఇది జైలుకి రావాలి. అది వస్తే రిలీజ్ చేస్తారు. అది 6 దాటితే జైలు రూల్స్ ప్రకారం 6 తర్వాత బయటకు వదలకూడదు. 6 తర్వాత లోపలికి తీసుకురావచ్చు కానీ బయటకు తీసుకెళ్ళదు. సో 6 దాటేస్తుంది. సో జైల్లో మర్నాడు శనివారం ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. దాన్ని బ్రేక్ చేశారు. జడ్జిమెంట్ వచ్చినా కూడా ఆ టెక్నికల్గా వాళ్ళకి ఉపయోగపడింది. అలాగే లేట్ అయింది. ఆ జడ్జిమెంట్ కాపీ రావడం లేట్ అయింది. పొద్దున్నే దాకా ఉండాల్సి వచ్చింది. పొద్దున్న దాకా ఉండి ఉదయాన్నే 7 గంటలకు మనకు బయటకు వచ్చిన దృశ్యాలు అయితే మనం అందరము చూసాము. అలాగే దాంతో పాటు బన్నీ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్తలు ఏంటి,
అప్పట్లో బన్నీ గారు వైసీపీ వాళ్ళకి మద్దతు తెలుపుతూ ప్రచారానికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు బన్నీ గారి వెనకాతల వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మద్దతు తెలిపిస్తున్నారు ఈవెన్ జగన్ తో సహా అని అనేసి అన్నారు దానికి తోడు పొద్దున్న జగన్ గారు పెట్టిన ఈ ట్విట్టర్ లో పోస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా ఇది నిజమే అనడానికి బలం చేకూర్చేటట్టు ఉంది. తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. తప్పేంటి పవన్ కి అల్లు అర్జున్కి ఆయన ఫ్రెండ్ ప్రాణమిత్రుడు వైసీపీలో ఉన్నాడు. వైసీపీకి మద్దతుగాను వైసీపీ వీళ్ళకి మద్దతు ఏంటి తప్పేది రాజద్రోహమా దేశద్రోహమా అయితే ఏమన్నా మద్దతు ఇచ్చారు ఏంటి టీడీపీకి మద్దతు ఎంతమంది ఇస్తారు అలాగే వైసీపీకి ఇతరు మద్దతు ఇచ్చాడు వైసీపీ ఇతరులకు మద్దతు ఇచ్చింది. టీడీపీ ఎంతమంది ఆర్టిస్టులకు మద్దతు ఇవ్వట్లా వాళ్ళు మద్దతు ఇచ్చేదేమో గొప్పను ఇతరులు మద్దతు ఇచ్చే నేరమా ఇచ్చాడు ఏంటని ఆయన వైసీపీ వాళ్ళు అర్జున్కి సపోర్ట్ గా నిలబడ్డారు. అయితే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ బెయిల్ ఇప్పించారు అన్న వార్తలు స్ప్రెడ్ అవుతుంది ఇది వాస్తవం అంటారా? ఇది వాస్తవం కాదు. యాక్చువల్ గా నిరంజన్ రెడ్డి బ్రహ్మాండంగా వాదించి తీసుకొచ్చాడు. అయితే ఆయన జగన్ కేసులు కూడా ఆయనే వాదించాడు కనుక జగన్ చేశాడు అని పిచ్చివాడు జగనే చేశాడమ్మా ఏంటంట జగనే చేశాడు బెయిల్ ఇప్పించాడు ఏంటి ఆయన దేశద్రోహం పని అది కాదుగా. ఈ పిచ్చబాగుడు చేశాడు ఆర్గ్యుమెంట్ చేయలేదు అంటారా చేశాడు అయ్యా ఆయన దగ్గరుండి బెయిల్ వాళ్ళ ఆయన పంపించి తెప్పించాడు. ఈ నష్టం ఏంటి తప్పు రాజద్రోహమా తెలుగుడికి ద్రోహం అది ఏం పిచ్చిబాగుడు ఎదురు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు దగ్గర ఈ గాలి వాగుడు అవుతూ ఉంటారు అంతే. అయితే ఇప్పుడు బన్నీ గారికి ఇచ్చింది పూర్తి బెయిల్ అయితే కాదు మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? వీళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారమ్మా పోలీసులు వీళ్ళ జరిగిన పరాభవానికి ఏదో చేయాలని చేస్తారు. ఏం చేసినా ఒకటి ఉందమ్మా కోర్టుకి ఛార్జ్ షీట్ వేసి వాదాపోదా వెళ్ళినప్పుడు మామూలుగా నాలాంటి వాడినే వాదించగలను. అయ్యా ఎలా ఈ సెలబ్రిటీ శిక్షార్హుడు అవుతాడు? రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చనిపోయారు. చనిపోతే మరి దానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యుడు అవుతాడా? చంద్రబాబుని అరెస్ట్ చేశారా ఆ రోజు? ఆ డైరెక్టర్ని అరెస్ట్ చేశారా? చేయలేదుగా. షూటింగ్ చేయటం చంద్రబాబు పర్మిషన్ మీద చంద్రబాబు ఇన్విటేషన్ మీద వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్ జరుగుతుందని జనాలు ఎగబడ్డారు. దాంట్లో తొక్కిసలాడేది కనుక ఎవరు బాధ్యులు అన్నారు అప్పుడు? చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు దాన్ని షూట్ చేస్తున్న డైరెక్టర్ కదా. మరి ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేయలేదుగా. వాళ్ళు ఏమన్నారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అప్పుడు మరి మేమందరం కరెక్ట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు పాపం జాగ్రత్త పడేవారు. ఇంతమంది వస్తారని ఇంటెలిజెన్స్ చెప్పలేకపోయింది అని అన్నదానికి సమర్థించుకున్నారు. ఆ మాత్రం షూటింగ్ చేస్తారు జనాలు వస్తారని తెలీదా? స్టూడియోలో చేస్తే మనం ఉంటాం బయట చేస్తే జనాలు వస్తారని తెలీదా? అడిగితే మనకి సమాధానం లేదు చంద్రబాబుని. కానీ ఆ రోజు ఓకే సో దాన్ని ఒప్పుకోను. మరి అక్కడ చంద్రబాబు దోషి కానప్పుడు ఇక్కడ అర్జున్ దోషి ఎలా అవుతాడు? ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్ కదా. అక్కడ చంద్రబాబు దోషి కానప్పుడు ఇక్కడ ఈయన ఎట్లా అవుతాడు? ఇలాంటి ఎగ్జాంపుల్స్ అని ఈవెన్ యూపీలో జరిగింది. మొన్న 4 చనిపోయారు. దాన్ని సీఎం రిజైన్ చేయాలా? ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు జరిగినప్పుడు దానికి ఏంటి ఎవరు బాధ్యులు? ఇక్కడ బాధ్యులు ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ, థియేటర్ యాజమాన్యం. బన్నీ ఎట్లా అవుతాడు? బన్నీకి ఏం సంబంధం? బన్నీ ఏమన్నా ఆ జనాలు లోపలికి పంపించద్దు ఇలాగ ఉంచండి నేను వచ్చేదాకా అని అడిగాడా? అడిగితే తప్పు. నేను వచ్చేదాకా టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయట ఉంచండి జనాలు ఉండేవండి అని అన్నాడు అనుకోండి బన్నీ తప్పు. బన్నీ అనలేదుగా. ఆ థియేటర్ తీసుకున్న నిర్ణయం బన్నీ వచ్చేదాకా ఉంచాలి వాళ్ళని లోపల పంపించకుండా అని. సో థియేటర్ తప్పు. పోలీసులు రాకపోవడం పోలీసులు తప్పు. వాళ్ళు 3 రోజుల క్రితం వస్తే 1 రోజు ముందే తెలిసిందనే మాట అబద్ధం. అబద్ధం చెప్పడం తప్పు. ప్రభుత్వం అసలు పర్మిషన్ ఇవ్వడం తప్పు. సో వీళ్ళు ముగ్గురు బాధ్యులు. అయితే ఇప్పుడు గనక ఈ కేసుని మళ్ళీ వాళ్ళు తీసుకొని ఇది నిజాయితీగా దీన్ని కొలికి తీసుకురావాలి అంటే ఇప్పుడు అసలు ఎవరు అర్హులు ఈ కేసు పరంగా జైల్లోకి వెళ్ళడానికి? వాళ్ళు థియేటర్ ఆల్రెడీ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళని ఆల్రెడీ తీసుకెళ్ళారు. ఈ లీగల్గా
ఎవరు అంటే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి సీఎంగా నియమించిన సోనియా గాంధీని అరెస్ట్ చేయాలి, పార్టీ అధ్యక్షులుగా అరెస్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్యాంగ్ అంతా అరెస్ట్ చేయాలి. కనుక అది కాదు, వాళ్ళు తప్పు చేశారు, ఆ తప్పు ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసరి మరి బన్నీ గారి మీద ఏవే సెక్షన్స్ అయితే నమోదు చేశారో ఆ సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే గనక మినిమం ఒక 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడాలి అని అనేసి అది అంటున్నారు. ప్రూవ్ అయితే కదమ్మా. అవును. ఇప్పుడు జడ్జి అనేక కేసుల్లో జడ్జి వీళ్ళు ఇష్టం వచ్చి పెడతారు పోలీసులు. అనేక సందర్భాల్లో జడ్జి ఈ సెక్షన్ పెట్టావు, ఈ సెక్షన్ కావాల్సి ఈ సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏముంది, ఏం ఆధారాలు ఉన్నాయి పెట్టాం, నీ ఇష్టం వచ్చేట్టు సెక్షన్ పేర్లు నెంబర్లు ఉన్నాయి కనుక పెట్టేస్తారా, ఇది ఏదైనా అడిగి తిట్టిన సందర్భాలు. ఇప్పుడు రేపు అదే తిడతారు, ఈ సెక్షన్ ఎందుకు పెట్టావు, 105 ఎందుకు పెట్టావు, 120 102 ఎందుకు పెట్టావు, ఆధారాలు ఏమున్నాయి, ఏం ఆధారాలు నోటికి వచ్చిన సెక్షన్ పెడతావా తిడతారు. ఆల్రెడీ అనేక సందర్భాలు తిట్టారు. పోలీసులు ఎందుకు పెడతారంటే ఈ సెక్షన్స్ అవి ప్రూవ్ అయ్యే తర్వాత ఈ సెక్షన్ ఉందా లేదా, కానీ ముందు ఈ సెక్షన్ ఉంటేనే జడ్జి నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఇచ్చేస్తాడు. అప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్టే రాలేదు. అది వీళ్ళ తర్వాత తేలేది కరెక్ట్ తప్పు ఒప్పు అని తేలే తర్వాత ఈ లోపల అయిపోతుంది, వీళ్ళ కోరిక తీరిపోతుంది కదా. తర్వాత జడ్జి గారు తిట్టనేమని ఇంకోటని 15 రోజులు ఉంటాడు కదా, మన కసి తీరిపోయింది. 15 రోజులు ఇన్సల్ట్ చేయటం, అవమానం చేయటం, వాళ్ళకి కావాలని పొలిటికల్ చేస్తారు. ఇది ఆ దరిద్రపు ఒక చిన్న సొనకానందం కోసం చేసిన తప్పుడు పనులు. అవన్నీ రేపు ఛార్జ్ షీట్ వేసినప్పుడు దొబ్బులు తింటారు. ఇవాళ నిన్న అయితే ఎట్లా మందలించాడు మన జడ్జి గారు, ఇంకా గట్టిగా మందలిస్తారు. వాళ్ళకి పైన మందలిస్తారో తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ సెక్షన్ వేస్తే కానీ అరెస్ట్కి అవకాశం రాదు, అందుకని వేసేస్తారు. అరెస్ట్ అనేటప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ అప్పుడు ఏ సెక్షన్ వేస్తే ఆ సెక్షన్ చూస్తారు జడ్జి అంతే. వాడు ఆయనకి అప్పటికి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉండదు, కేవలం ఎఫ్ఐఆర్కి ఎందుకు వేసారంటే ఇది ఈ సెక్షన్ ప్రకారం ఓకే అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తారు, అరెస్ట్కి తగిన సెక్షన్ అని. ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఆ సెక్షన్లో కరెక్టా కాదా ఆర్గ్యుమెంట్లో మన లాయర్ వాదించే విధానంలో అన్ని తప్పుడుగా తెలిసిపోతుంది. అప్పుడు కోర్టు మందలిస్తుంది, వాళ్ళని డిస్మిస్ చేస్తుంది. కానీ ఈ లోపల జరగాల్సింది జరిగిపోతుంది కదా. అది పోలీసులు చేసే పని ఎప్పుడు అలాగే. అదే నేను మా అల్లు అర్జున్ కూడా చేశారు. ఎట్లాగైనా 15 రోజులు ఉంచారు, తర్వాత చూసుకోవచ్చు. తర్వాత ఈ లోపల దేశం అంతా రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరెస్టెడ్ సూపర్ స్టార్, ఇది అన్ని పేపర్లో వచ్చేసింది, అన్ని భాషల్లో వచ్చేసింది. దేశం ఇది ఆయనకి ఒక పాపులారిటీ. అది నిన్న సాయంకాలానికి ఎప్పుడైతే బెయిల్ ఇచ్చారో జీరో అయిపోయాడు రేవంత్ రెడ్డి, ఒక జోకర్ అయిపోయాడు అన్న. ఒక సీఎం, ఈ తెలంగాణ సీఎం అరెస్ట్ చేయించటము, మళ్ళీ సాయంకాలంలోపు కోర్టులో చివాట్లు తిని మొత్తం జోకర్ అయిపోయాడు. ఆయన హీరో అవుదాం అనుకున్నాడు, జోకర్ అయ్యాడు. అయితే ఈ లెక్కన చూసుకుంటే మళ్ళీ సోమవారం ఏమైనా దీనికోసం కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటారా? వాళ్ళు సోమవారం 90 days టైం ఉంటుందమ్మా. ఎఫ్ఐఆర్ వేసినాక 90 days టైం ఉంటుంది. 90 రోజుల్లో వాళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి. వాళ్ళు ఎప్పుడు వేస్తారు వాళ్ళ ఇష్టం. వాళ్ళు 1 నెల రోజులు వేయచ్చు, ఆ 90వ రోజు కూడా వేయచ్చు, చివరి రోజు వేయచ్చు. ఛార్జ్ షీట్ వేసినాక అప్పుడు మళ్ళీ కోర్టు పిలుస్తుంది, కోర్టు నోటీస్ పంపిస్తుంది. దాని మీద వాదోపవాదాలు, క్రాస్ ఎగ్జామినేషన్ అన్నీ ఉంటాయి. అప్పటికి చాలా సమయం ఉంది. వీళ్ళు ఎంత తొందరగా మళ్ళీ ఏదైనా రావాలి, వీళ్ళు డైవర్షన్ చేయడానికి. ఇవన్నీ నిన్న రైతు చేతికి బేడీలేసి తీసుకెళ్లారు కనుక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు కనుక రైతు చేతికి బేడీలు వేస్తారా ఏం ప్రభుత్వం అని తిడుతున్నారు కదా, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇచ్చేసారు. రేపు అలాంటిది ఏదో ఇంకో తప్పు చేస్తారు, జైలు వ్యవసాయం రైతుకు సంఖ్యలు వేసినట్టు ఇంకేదో తప్పు చేస్తారు. అప్పుడు ప్రజలు మళ్ళీ అప్పుడు ఇలాంటిది ఏదో మళ్ళీ లాగుతారు. మళ్ళీ ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి మనాడు వెళ్తాడు అని చెప్పేసి కోర్టుకు రాబోతున్న హీరో అల్లు అర్జున్, మళ్ళీ అప్పుడు ఒక డైవర్షన్.